విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతగా చెప్పుకుంటున్న నారా లోకేష్ రాజకీయ వైఖరి, వ్యవహార శైలి ఇప్పుడు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన వైఖరి వల్లే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. కేసినేని నాని కావచ్చు, ఎంపీగా ఉన్నారు ఆయన. అలాగే రాయపాటి రంగారావు కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత లోకేషే లక్ష్యంగా వారంతా కూడా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అందులో చాలా వరకు నిజాలు ఉన్నాయన్నది కూడా అర్థమైపోతుంది. అవినీతి క్యార్ ఆఫ్ అడ్రస్ గా లోకేష్ మారిపోయారు. మొత్తం అతను ఒక ప్రత్యేకమైన శక్తిగా తెలుగుదేశంలో ఉండడం వల్లే తెలుగుదేశం రానున్న రోజుల్లో భూస్థాపితం కానుందన్న విషయాలు కూడా ఆయన చాలా మంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆకుల వెంకటేశ్వరరావు గారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతం ఆయన వైసీపీలో చేరారు. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న, మీరు ఏదైతే ఇక పార్టీ లేదు, అదేదో లేదు అని అన్నారో, ఆ రోజు నుంచి పార్టీ పరిస్థితి ఒక్కొక్కటిగా ప్రతికూల పరిస్థితులు ఆ పార్టీకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా లోకేష్ మీద మళ్ళీ చాలా మంది ఆ పార్టీ సీనియర్ నేతలు, విజయవాడ ఎంపీగా కేసీఆర్ నాని కానీ, లేదంటే రాయపాటి రంగారావు గారి చాలా మంది నేతలు విమర్శలు చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో లోకేష్ వల్లే తెలుగుదేశం పూర్తిగా పతనమయ్యే పరిస్థితులు ఉన్నాయని అనుకోవాలా? నేను లోకేష్ గారి గురించి ఒకటే చెప్తున్నాను. అరే లోకేష్, రెడ్ బుక్ అని చెప్పి రెడ్ బుక్ లో నా పేరు పెట్టు, మడిచి పెట్టుకో, అంతేనా? మడిచి పెట్టుకో. నీ వల్ల పార్టీ ఎంత పతనం అయ్యిందో పబ్లిక్ అందరికి అర్థం అవుతుంది. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ సంకనాకపోయారు. రాయపాటి రంగారావు అంత దీనిగా నిన్ను విమర్శిస్తే నువ్వు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు. అంటే నువ్వు ఎంతమంది దగ్గర ఎంత జనాలకు అర్థం అవుతుంది. నన్నే నీ 33 సంవత్సరాలు మీ వెనకాల నేను తిరిగితే నన్నే నువ్వు మోసం చేశారు. మీరు మోసం చేయలేదని చెప్పండి రా, నేను ఎక్కడ ఏ విధంగా చెప్పాలో నేను చెప్తాను. మీకు దమ్ము ఉంటే నా కౌంటర్ ఇవ్వండిరా. మీరు ఎంత నాశనం చేశారో నా జీవితాన్ని, నా జీవితాన్ని నాశనం చేసింది కాకుండా నా ఫ్యామిలీని సూసైడ్ చేసుకోమనే వ్యక్తివి నువ్వెంత దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు ఇంకొకటి ఉండడు. నువ్వంటారా నువ్వు చేసేది పార్టీని నాశనం చేసింది కాకుండా తెలంగాణ పార్టీలో సంకనాకపోవడానికి కారణం కూడా నువ్వు కదా. ఇక్కడ నువ్వు పాదయాత్ర ఎందుకు మొదలు పెట్టావురా? కలెక్షన్కు మొదలు పెట్టావు. పాదయాత్ర వల్ల నీకు ఒరిగింది ఏంట్రా? ఉన్నదంతా పోయింది, ఉన్న కేడర్ అంతా పోయింది. నువ్వు చేసిన పని వల్ల, రే లోకేష్, నువ్వు చేసిన పని వల్ల పార్టీ పతనావస్థకి వెళ్ళిపోయింది. నీకు దమ్ము ఉంటే రాయపాటి రంగారావు కౌంటర్ ఇవ్వరా. కేసీఆర్ నాని ఎందుకు వెళ్ళిపోయాడురా? అటువంటి మహా ఉన్నతమైన వ్యక్తిని ఒక చెంచగాల మాటలు విని, నీకు సప్లైర్లు చేసే మాటలు విని ఆయన్ని పక్కన పెట్టావు. ఆయన ఎంత బాధతో బయటకు వెళ్ళాడరా? ఆయన ఒక్క ఎమ్మెల్యే సీటుకి వెళితే ఒక ఎంపీ ఇన్ని కాన్స్టిట్యున్సీలో ఆయన ఉన్న కేడర్ నిలబెట్టుకుని ఆయన గెలిస్తే అటువంటి వ్యక్తిని నువ్వు చేసే పనిదిరా. నీకు దమ్ముంటే విజయవాడలో గెలవరా. అంటే మీరు అన్నారు కీలకమైన పాయింట్, ఇప్పటి వరకు చెప్పని పాయింట్ బయటపడినది. నారా లోకేష్ గారు పాదయాత్ర యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. ఇది ఓన్లీ కలెక్షన్ కోసమే చేశారని మీరు అంటున్నారా? అంటే 100% కలెక్షన్ కోసం కాకపోతే వాడి వల్ల ఎంత చేస్తుంటారు కలెక్షన్? ఇంచుమించు 500 కోట్లు కలెక్షన్ చేస్తుంటాడు. ఓకే. ఎందుకు అంటే వీడు వేవ్ ఏదో వస్తుందని చెప్పేసి కొత్త వాళ్ళందరినీ ముంచడానికి ఎన్ఆర్ఐల్ని ఎంబడ పెట్టుకొని వీడికి డబ్బులు ఉన్నోళ్ళే కావాలి తప్పితే డబ్బులు లేని ఎవరిని నువ్వు బాగుపెట్టింది. అస్సలు నువ్వు గెలిస్తే కదరా, నువ్వు మంగళగిరిలో పోటీ చేసావు, ఓడిపోయావు. మంత్రిగా పనిచేసి ఓడిపోయావంటే నీ దమ్ము, నీ సత్తా ఎంత ఉందో అర్థమైపోయింది. నువ్వెంత లోపరగాడువో, నువ్వెంత కేడర్ని ఏ విధంగా వాడుకొని వదిలేసావో. లేకపోతే నీకు ఎంత ధైర్యంరా నా ఫ్యామిలీని సూసైడ్ చేసుకోమని చెప్తావా? ఎవరికైనా ఇదే నువ్వు చెప్పే మాట? అయిపెచ్చు నన్ను రెడ్ బుక్ లో ఫస్ట్ లిస్ట్ లో ఉన్నానని చెప్తావా? నీ రెడ్ బుక్ ని మడిచి పెట్టుకో. ఇక మీదట నీకు పతనం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ తెలంగాణలో నువ్వు ఇంటికి వెళ్ళిపోయినావు, ఇప్పుడు ఆంధ్రాకి వచ్చినావు. ఆంధ్రాలో నీకు పవన్ కళ్యాణ్ అనకాల. ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి, నాకు బలం ఉంది అంటున్నావు. పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకుతున్నారా? పవన్ కళ్యాణ్ సంఖ్య నాకవలసిన అవసరం ఏమొచ్చింది? నీకు అంత ధైర్యం, అంత ఇది ఉంటుంది. 170 సీట్లు గెలిచేస్తానంటున్నావు, అన్ని మేము కొట్టేస్తానంటున్నావు. నీకు పవన్ కళ్యాణ్ సంఖ్య నాకవలసిన అవసరం ఏంది? ఆ పవన్ కళ్యాణ్ మా కాపాడు పరువు సెడబుట్టాడు. వాడేమో ఒకప్పుడు నేను ఊగిపోయి తిట్టినాడు, నిన్ను నీ బాబుని.
మరి ఈ రోజు నీ సంఖ్య నాకుతున్నాడు ఎందుకురా? అదే జూనియర్ ఎన్టీఆర్ని మొన్న ఎందుకురా అవమానించారు? బాలకృష్ణ మీరు డైరెక్ట్ గా అనలేక బాలకృష్ణతో అనిపిస్తున్నారు. బాలకృష్ణతో మన ఎన్టీఆర్ గారి దగ్గర చేయవలసిన పనేరా అది? జూనియర్ గాని తిరగబడితే మీ పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. జూనియర్ ని మీరు ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ ని ఎలాగ ఎన్నుపోటు పొడిచారో, ఏ విధంగా చేశారో టోటల్ నేను దగ్గరుండి చూసినోడిని. వైస్రాయల్ ఏం జరిగిందో అవన్నీ నేను కళ్ళతో నేను దగ్గరుండి చూసినోడిని, డాల్ఫిన్ దగ్గర నుంచి. మీరెవరా నీతులు చెప్పేది? మీరు చేసిన పని వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకో తెలుసా? మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం అంటారా? మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి పార్టీని సంకనాకిచ్చారు ప్రతి ఒక్కడు కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ కాంగ్రెస్ కి యాంటీగా పెట్టిన పార్టీ. ఆయన వెన్నుపోటు పొడిచి మీరు పార్టీని లాక్కున్నారు. మరి ఈ రోజు జూనియర్ ఏం తప్పు చేశాడు రా? జూనియర్ ను పక్కన పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు నా కొడుకు సంకనాకిపోతాడు, జూనియర్ వస్తే పార్టీ లాక్కుంటాడని భయంతో జూనియర్ ను పక్కన పెట్టారు. జూనియర్ ని ఇదే విధంగా మీరు అవమానిస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు. ఎందుకో చెప్పమంటారా? జూనియర్ అనే వ్యక్తి శక్తి లాంటోడు ఎన్టీఆర్ తర్వాత. అటువంటి వ్యక్తిని మీరు పక్కన పెట్టారు. అది మీ పతనానికి దారి తీసింది. అర్థమైందా? అన్న ఇంకోటన్నా, ఇప్పుడు రాయపాటి రంగారావు గారి ఎపిసోడ్ ఏంటన్నా, ఆయన ఒక్కసారిగా చంద్రబాబు పటాన్ని నేలకేసి కొట్టాడు. అతను కొట్టి నారా లోకేష్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే ఇది కొన్ని కాంట్రాక్ట్ల విషయంలో కీలకమైన ఆరోపణలు చేశారు. వాళ్ళందరూ కూడా బినామీల పేరుతో చాలా మందికి సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వాలని చెప్పారు, కమిషన్ తీసుకున్నారు అని ఆరోపించారు. ఇందులో కూడా లోకేష్ పాత్ర ఉందని అనుకుంటున్నారు. అది లోకేష్ గారు ఎంత మూర్ఖుడో, ఎంత దుర్మార్గుడో నేను స్వయంగా చూసిన వ్యక్తిని చిన్నప్పటి నుంచి. ఓకే, వాడికి నేను ఇచ్చేస్తున్నాను. వాడికి దమ్ము ఉంటే నేను తప్పు మాట్లాడుతున్నానని చెప్పండి. నేను ఎంత పతనం అయిపోయాను వీళ్ళ నమ్ముకొని. నాలాంటి వాళ్ళు ఎంతమందిని వీడు బలిపశం చేస్తున్నాడో. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో తెచ్చుకున్న ప్రాజెక్టు పోలవరం. ఓకే, ఆ టైంలో ఆయన తెచ్చుకుంటే వీడు వచ్చిన తర్వాత సబ్ కాంట్రాక్టర్లందరికీ ఈ డబ్బులు తెంగి వాళ్ళకి ఇప్పించి ఆయన నాశనం చేసాడు. 150 కోట్లు ఈ విధంగా ఇచ్చేసాడని చెప్తే వీడి కౌంటర్ ఇచ్చే దమ్ము కూడా వీడికి లేదు. ఈడొక లీడర్. అంటే కౌంటర్ ఇవ్వడం లేదు అంటే ఖచ్చితంగా తప్పు చేశాడు కాబట్టి అంతే అంటారు కదా. 100% దానికి ఉదాహరణ నేనే. ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే నాకు 12 కోట్ల ఆస్తిని ఎదుకోటి దగ్గర డబ్బు అన్యాయం చేశారు. దానికి ఉదాహరణ కాదని అనమనండి. కేఎల్ నారాయణ దగ్గర 100 కోట్లు అనమనండి. మీరే బలిపశు ఒక రకంగా. నేనే దానికి ఉదాహరణకు బలిపశువు నేనే. 33 సంవత్సరాలు వీళ్ళకి సర్వీస్ చేస్తే సూసైడ్ చేసుకోమని చెప్పడం, వీళ్ళు నాకు అన్యాయం చేయడం. పోనీ వీళ్ళు నాకు ఏమీ చేయొద్దు, నాకు రావాల్సింది. మావిడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పగలరా? ఎందుకంటే కేఎల్ నారాయణ 100 కోట్లు ఇచ్చాడు కాబట్టి వాడే వీడు కావాలి, వాళ్ళ కాస్టే కావాలి. కాపోడిని ఎలా వెనకదొక్కుతాడో ఉదాహరణకి నేనే. కాపు అనే వ్యక్తిని వీడు ఎదగనివాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్న పరువు తీసుకుంటున్నాడో నాకు అర్థం కావట్లే. కాపు నాయకులకి ఒకటే చెప్తాను, కాపు సోదరులకి, దయచేసి పవన్ కళ్యాణ్ నువ్వు కూడా, ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే నువ్వు సంకనాకి పోవడం ఖాయం. నువ్వెక్కడ పోటీ చేసినా నిన్ను ఓడించేది చంద్రబాబు నాయుడే కాదనమండి నిన్ను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నువ్వు కానీ గెలిస్తే రేపొద్దున్న రంకు మొగుడు అవుతాను ఉద్దేశంతో, లోకేష్కి మొగుడు అవుతాను ఉద్దేశంతో నిన్ను చంద్రబాబు నాయుడే ఓడిస్తాడు. ఇప్పుడు నీకున్న ఇమేజ్ ను వాడుకోవడానికే చూస్తున్నాడు తప్పితే నీకేది నీ మీద ప్రేమతో కాదు. అన్న ఫైనల్ గా చెప్పండి అన్న, ఈ రెడ్ బుక్ అనేది మొన్నటి వరకు ఇవ్వడంలో ప్రతి సభలోనూ రెడ్ బుక్ చూపించి అందులో పేర్లు ఉన్నాయి, ఒక్కొక్కడి పని తేలుస్తా అధికారంలోకి వచ్చేస్తున్నాం అని చెప్పేసి లోకేష్ ప్రకటించాడు. ఆ రెడ్ బుక్ లో ఈయన చేసిన అవినీతి కూడా రాసుకోవాలా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు రివర్స్ అవుతుందన్న. అదే రెడ్ బుక్ మా అందరు నా పేర్లు ఫస్ట్ అన్నాడు కదా, వీడికి పతనం స్టార్ట్ అయింది. అదే రెడ్ బుక్ బదులు వీడికి వచ్చేది ఎల్లో బుక్ వస్తుంది. ఎల్లో బుక్ ఎందుకంటే వీడు చేసిన అవినీతి అంతా ఎల్లో బుక్ లో ఆడికే చూపిస్తాం. అంతేనా? వీడు చేసిన అవినీతిని. ఇప్పుడు పాదయాత్ర పెట్టాడు, పాదయాత్ర పెట్టి ఏం సాధించాడు వీడు? ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఒకరిని కోల్పోయాడు, చంద్రబాబు నాయుడు జైలుకి పంపించాడు. పాదయాత్ర వల్ల చంద్రబాబు మరి అంతే కదా మరి. అంత ఈడు ఐరన్ లెగ్. నువ్వు మూడోది ఏంటో తెలుసా? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పంపిస్తాడో తెలియదు. ఇంకా ఉంది, ఇంకా ఎఫెక్ట్ ఉంది. అర్థమైందమ్మా?
ఎందుకంటే వీడి పాదం అటువంటిది. వీడి పాదం వీడి గురించి పార్టీని చంద్రబాబు నాయుడు సంకనాకించేస్తున్నాడు. ఏమండి జూనియర్ని వాడుకునేటప్పుడు లేదా? జూనియర్ వస్తే నా కొడుక్కి ఇబ్బంది అవుతుంది ఎంతమంది లీడర్లతో నువ్వు చెప్పింది తెలీదా? అంటే నీ కొడుకే తప్పితే ఇంకేం అవసరం లేదు. పార్టీలు నమ్ముకున్న వాళ్ళందరూ సంకనాకపోయినా పర్వాలేదు. నీ కొడుకు పరిస్థితి ఏంటి? సప్లైర్లకి అన్ని ఇస్తాడు. కేసినేని నాని చేసిన తప్పేంటి? కేసినేని నానిని ఎందుకు నువ్వు వద్దు అనుకున్నావు? నువ్వేం సాధించగలవు నువ్వు విజయవాడలో కేసినేని నాని కాదనుకొని? ఆ బుద్ధా వెంకన్న గారు నీకు కాపాడతాడు అనుకున్నా? బుద్ధా వెంకన్న గారి చరిత్ర ఎవరికి తెలీదా? అటువంటి వాటిని నువ్వు నమ్ముకొని వాడేదో పెద్ద నీతి కబుర్లు చెప్తున్నాడు కేసినేని నాని మీద. అరే బుద్ధా వెంకన్న, నువ్వు కేసినేని నాని విమర్శించేంత స్థాయి నీది కాదు. నీకు దమ్ముంటే నాకు కౌంటర్ ఇవ్వరా? నేను లోకేష్కి చంద్రబాబు నాయుడికి ఎక్కడ నేను కౌంటర్ ఇవ్వాలో నాకు తెలుసు. ఎందుకంటే నేను నష్టపోయిన నువ్వు ఎప్పుడు వచ్చావురా? నేను ఆయన సింగిల్ గన్మ్యాన్ నుంచి ఆయన వెనకాల తిరిగినోడిని, ఆయన చరిత్ర తెలిసినోడిని. అర్థమైందా? నువ్వు దయచేసి కేసినేని నాని జోలికి పోతే నేనే నీ తాట తీస్తా. అర్థమైందా? నోరు అదుపులో పెట్టుకో. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఇది వైసీపీలో ప్రస్తుతం అయితే ఫైర్ బ్రాండ్, చాలా మంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు ఆకుల వెంకటేశ్వర గారు నూతనంగా ఆయన ఫైర్ బ్రాండ్. ఇప్పుడు ఆయన మొన్నే తెలుగుదేశం పార్టీలో 33 ఏళ్ళు పనిచేసి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. తెలుగుదేశం అసుపాసులు మొత్తం తెలిసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు దగ్గర చాలా సన్నిహితంగా ఉంటూ, ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ బయటకు వచ్చిన వ్యక్తి ఆయన. తాను బాధితుడిని, చంద్రబాబు లోకేష్ బాధితుడిని అని చెప్పుకొస్తున్నారు. లోకేష్ స్వయంగా తన కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకోమని కూడా చెప్పిన పరిస్థితి ఉందంటే ఆయన వైఖరి ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే నారా లోకేష్ అవినీతిని అంతా కూడా ఆయన బట్టబయలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అతని నారా లోకేష్ అవినీతి అంతా ఇంత కాదు, చాలా అవినీతి ఉంది. అదంతా కూడా త్వరగా మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో బయట పెడతామంటారు. రెడ్ బుక్ అనేది ఎలాంటి ప్రభావం ఉండదని చెప్తున్నారు. రెడ్ బుక్ కూడా అతని అవినీతి పర్వం అంతా రాసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా వెంకటేశ్వర గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే తన పదునైన ఆరోపణలతో నారా లోకేష్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే దాన్ని కౌంటర్ కూడా ఇమ్మని అడుగుతున్నారు. మరి లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.